హాయ్ హలో అండి. హ్యాపీ శివరాత్రి టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓం నమ శివాయ. శివ అంటే మంగళము శుభము అని అర్థము. ఆ సదాశివుడు మాఘమాసంలో చతుర్దశి తిథి అందు వచ్చేది మహాశివరాత్రి. చతుర్దశి ఘడియలు 26th February అంటే ఈ రోజు వెడ్నెస్డే మార్నింగ్ 11:08 స్టార్ట్ అయి ద నెక్స్ట్ డే అంటే థర్స్డే 27th 8:58 కల్లా ముగియనుంది. శివుడు అభిషేక ప్రియుడు. 4 జాములలో అభిషేకం చేసి అర్చించి ఉపవాసము మరియు జాగరణ ఉంటే కోటి జన్మ పుణ్యం లభిస్తుంది. నేను ప్రతిరోజు మాఘ స్నానం చేస్తూ మార్నింగ్ రుద్రం నమకం చమకంతో ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ ఆ సదాశివుని కృప వలన ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ గా జరిగిందండి. ఆ సదాశివుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ విశ్వనాథుని కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. నిన్నటి వ్లాగ్ లో పుట్టపర్తిలోని అతిరుద్ర మహాయజ్ఞంలో శ్రీమతి రమ్యా బెహ్రా పాడిన శివభక్తి గీతాలు మీరు విని ఎంతో తరించి ఆనందించారనుకుంటాను. ఈ అద్భుతమైన వీడియో మిస్ అయితే ప్రసూన వ్లాగ్స్ అని టైప్ చేసి యూ క్యాన్ గో త్రూ ద వీడియో. ఎంతో మంది మీ కామెంట్స్ ద్వారా నన్ను ఉత్సాహపరిచినారు. అందుకని ఈ శివరాత్రి స్పెషల్ పార్ట్ 2 లో నేను పాడిన నిర్వాణాష్టకము, విశ్వనాథాష్టకము, మృత్యుంజయ మహామంత్రము విని తరించండి. మొదటిగా నిర్వాణాష్టకంతో స్టార్ట్ చేస్తామండి. ఇది ఆది శంకరాచార్యుల వారు 1000 సంవత్సరాల క్రితం రచించిన నిర్వాణ శతకం. శివుడి శ్లోకాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. ఆది శంకరాచార్యుల వారు ఆ శివతత్వాన్ని నిరాకారము అని వర్ణించారు. నిర్వాణ శతకం దీనినే వివరిస్తుంది. దీని అర్థం తెలుసుకుంటే చాలు, అంతా శివోహం అని మీకు అర్థమైపోతుంది. ఈ నిర్వాణ శతకము ఆత్మశతకమని కూడా పిలుస్తారు. నిర్వాణ శతకము 6 శ్లోకాలతో కూడిన ఒక ప్రాకరణ గ్రంథము. నిర్వాణ శతకం యొక్క 6 శ్లోకాల ద్వారా స్పష్టంగా చెప్పబడిన సూచన ఏమిటంటే శరీరము, మనస్సు మరియు ఇంద్రియాలతో గుర్తింపు అన్ని దుఃఖాలకు మూల కారణము మరియు దానిని విడిచిపెట్టి తన నిజ స్వభావాన్ని పరబ్రహ్మంగా గ్రహించాలి. ఈ సాక్షాత్కారాన్ని విముక్తి అని అంటారు. ఆది శంకరాచార్యుల వారు మనకు ఉన్న అన్ని సాధారణ గుర్తింపులను ఒకదాని తర్వాత ఒకటి తిరస్కరిస్తూ చిదానంద రూప శివోహం శివోహం అని పదే పదే నొక్కి చెబుతున్నారు. శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహి న చత్రోత్ర జిహ్వే న చద్రాణ నేత్రే న చ వ్యోమ భూమే న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్త ధాతుర్న వా పంచకోశః న వా పాణిపాదం న చోపస్థపాయో చిదానంద రూప శివోహం శివోహం న మే ద్వేష రాగో న మే లోభ మోహో ముదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థా న వేదా న యజ్ఞ అహం భోజం నైవ భోజం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం
न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहं। ఇప్పుడు విశ్వనాథాష్టకం పాడుతానండి. ఈ విశ్వనాథాష్టకం అనేది కాశీలో వెలసిన విశ్వనాథుని గురించి స్తుతించే శ్లోకాలివి. కాశీ విశ్వనాథుడు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున వెలసి ఉన్నారు. ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువు ఉన్న మూర్తి విశ్వనాథుడు, విశ్వేశ్వరుడని కూడా అంటారు. పురాణ కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథాలయము అని పిలుస్తారు. విశ్వనాథాష్టకము ఆదిశంకరాచార్యులు రాసినారు. ఇది యాక్చువల్ గా వ్యాసుడు కంపోజ్ చేసినారు. దీనిలో 8 శ్లోకాలుంటాయి. ప్రతి శ్లోకం చివర వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అని వస్తుంది. ఆదిశంకరాచార్యులు ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని శివుని కోసం రచించారు. ఈ స్తోత్రాన్ని ఉపయోగించి మనము శివుని మానసిక పూజను చేయవచ్చు. ఇప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం చూస్తూ ఆ విశ్వనాథాష్టకం చెప్పుకుందామండి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరం అనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాద పద్మం వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాం సుశోభిత కిరీట విరాజమానం భాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాధికారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానం దావానలం మరణ శోక జరాటవీణాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాదాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరిస్య నిందాం పాపేరథించు సునివార్య మనస్సమాదౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం
रागादिदोषरहितं स्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यसुभवं करुणाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथं वाराणसीपुरपति स्तवं शिवस्य व्यासोक्तमष्टकमिदं पठेत् मनुष्या विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहनिलये लभते च मोक्षम् विश्वनाथाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ఇప్పుడు మృత్యుంజయ స్తోత్రం చెప్పే ముందు అసలు శివుడు మృత్యుంజయ అని పేరెందుకు వచ్చిందో ఇప్పుడు చెబుతానండి. సదాశివుడు మార్కండేయుని ఆయుష్మంతుణ్ణి చేసి మృత్యుంజయ అని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మృత్యుంజయ మహామంత్రం గురించి, ఆ శివునికి మృత్యుంజయ అని పేరులా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ సదాశివుణ్ణి పూజించడము, అభిషేకించడం వలన అకాల మృత్యు దోషాలు తొలగిస్తాడు. మృత్యుంజయులను చేస్తారు. క్షీరసాగర మదనంలో లోక సంరక్షణకై విషాన్ని మింగి తన గరళంలో పెట్టుకుని తానే మృత్యుంజుడయ్యాడు. అంతటి త్యాగమూర్తి భక్తులకు వరాలు ఇవ్వడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. అపమృత్యు దోషాలను తొలగించడం ఆయన ప్రత్యేకత. దీనికి ఉదాహరణే మార్కండేయుని కథ. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి మృత్యు బాధ నుండి విముక్తుడయ్యి చిరంజీవుడయ్యాడు ఆ మార్కండేయుడు. మృకుండముని మనస్వీనలు అనే దంపతులకు చాలా కాలం పిల్లలు లేకుంటే దేవతలు ప్రత్యక్షమయ్యి 100 మంది సంపూర్ణ ఆయుర్ధాయమై ఉండే దుర్మార్గులైన కొడుకులు కావాలా, లేదా అల్పాయుషుతో ఉండే 16 ఏళ్లు మాత్రమే జీవించే సన్మార్గుడు అంటే మంచి కుమారుడు కావాలా కోరుకోమని అడిగారు. అప్పుడు ఆ దంపతులు దుర్మార్గుడైన 100 మంది కొడుకుల కన్నా అల్పాయుష్కుడైన సన్మార్గుడైన ఒక్క కొడుకు చాలు అని వరం కోరారు. అతడే మార్కండేయుడు. పెరిగి పెద్దవాడై కొద్దీ తల్లిదండ్రుల్లో దిగులు వర్ణనాతీతమైంది. అది గ్రహించిన మార్కండేయుడు పుట్టిన వారికి మరణం తప్పదు కాని భయముతో వచ్చే చావు బ్రతికుండకానే దహిస్తుందని అని తలిచి తాను మరణిస్తున్నాడని మార్కండేయునికి ఏమాత్రమూ భయము లేదు. కాని ఆ తల్లిదండ్రుల బాధ మార్కండేయుని భయపెట్టింది. అందుకే మార్కండేయుడు మృత్యువుని ఎదిరించాలని అనుకున్నాడు. శివలింగం ముందు కూర్చుని ఆర్తితో నిద్రాహారాలు మాని పూజించే సమయంలో తనకు 16 ఏళ్లు నిండాయి. అంతలో కర్తవ్య నిర్వహణలో సమవర్తి అయిన యమధర్మరాజు మార్కండేయునిపై యమపాశం విసిరాడు. శివలింగాన్ని కౌగలించుకుని మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉన్నాడు. ఆ శివయ్య కరిగి దిగివచ్చాడు. శివుడు యముడిని ఆపాడు. అంతటి పవిత్రమైన మార్కండేయుడు జపించిన ఈ మృత్యుంజయ మహామంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్యమోక్షీయమామృతాత్. దీని అర్థము, అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడు సుగంధభరితుడైన పరమశివుడును మేము పూజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమి నుండి వేరుపడినట్లుగాని మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడిపించుగాక అని అర్థము. ఈ మంత్రం సాధారణంగా 3 సార్లు గాని 9 సార్లు కాని ఎన్నిసార్లైనా జపించవచ్చు. ఈ మంత్రము దుష్ట శక్తుల నుంచి తరిమి కొడతాయి. ఈ మంత్రం శక్తివంతమైన రక్షణ కవచం. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రాన్ని మొదట జపించినది మార్కండేయుడు. దీనిని త్రయంబక మంత్రము, రుద్ర మంత్రము లేదా మృత సంజీవిని మంత్రమని కూడా అంటారు. మానవుడు ఆయు ఆరోగ్యములను, దీర్ఘాయువును, శాంతిని, తృప్తినిచ్చేదే మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రము పరమ పవిత్రమైనది. ఈ మంత్రము జపించిన వారు ఆ రుద్రుని ఆశీస్సులతో మృత్యుంజయులు అగుదురని విశ్వాసము. ఈ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు నా కూతురు సాయి సాత్విక పాడిన మృత్యుంజయ మహామంత్రం వినండి. రుద్రం పశుపతిం స్థానుం నీలకంఠం ఉమాపతిం నమామిం శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం
नमामिं शिरसा देवं किं नो मृत्यो करिष्यते नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः। नीलकण्ठं विरूपाक्षं निर्मलं निलयप्रभं नमामिं शिरसा देवं किं नो मृत्यो करिष्यते वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं नमामिं शिरसा देवं किं नो मृत्यो करिष्यते नमः शिवाय साम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः। ఇంతేనండి ఇవాల్టి బ్లాగ్. ప్రతి ఇంట్లో ఆ శివతత్వాన్ని పెంచుకొని ఓం నమ శివాయ అంటూ ఆ సదాశివుణ్ణి పూజిస్తూ లింగాష్టకము, బిల్వాష్టకము, మృత్యుంజయ మంత్రము, రుద్రం నమకం చమకాలతో ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. హ్యాపీ శివరాత్రి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Hope you got blessed with this video and enjoy the festival too. Thank you.